అంటే ఉద్యోగం నుంచి తను విరమించుకుంటున్నాడు అనమాట. ఉద్యోగ బాధ్యతల నుంచి సెలవు తీసుకుంటున్నాడు. ఆయా తన ఇంట్లో చక్కగా మనవరాలతో హాయిగా శాశ్వతంగా ఇంట్లో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మామూలుగా అయితే వచ్చే దీన్ని చేసే దాని నుంచి సారు సెలవు తీసుకుంటున్నారు. కానీ సార్ ఇప్పుడు ప్రజెంట్ పదవీ తప్పకుండా రావాలి. హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెప్తే అంత పెద్ద వయసులో ఉన్నాయి కదా, ఒక మాట పని ఎంత కొద్దిగా నేను సాయం చేసేవాళ్ళు, వీళ్ళు మనకు డొనేట్ చేసేవాళ్ళు అని ఫోన్ నెంబర్ అంటే నాకు అప్పుడు అనిపించింది నాకు అని అనుకోలేదు. నేను ఉన్నా లేకున్నా ఈ విధంగా ఉండాలి, పిల్లలు బాగా జరగాల అనే ఉద్దేశంతో సార్
నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు ఏంటి అనేది తెలుసు కాబట్టి ఆ బాధ అనేది నాకు మేడం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అవసరాలు ఇస్తారు. అయినప్పటికీ కూడా ఉద్యోగం చేయడానికి మాట్లాడుతూ మనము విశ్వనాథ్ సార్ పదవి అర్థమేంటి అంటే సార్ టీచర్ ఉపాధ్యాయుగా ఉద్యోగంలో పూర్తి చేసుకునే సందర్భంగా పదవీ విరమణ చేయాలి. ఎవరైనా సరే ఉపాధ్యాయులు ఎవరైనా సరే అంటే ఆదివారం రోజు పాఠశాల పనిచేయడం చివరి కావున రిటైర్మెంట్ ఫంక్షన్ మీరందరూ అక్కడికి రాలేరు. అందరితో ఆ అనుభూతి పొందాలి. ఇందులో పనిచేసినందుకు మీ ప్రయోజనాలు అవన్నీ సార్ మీతో చెప్పుకోవడానికి పంచుకోవడానికి ఈరోజు మా పాఠశాలలో ఏర్పాటు చేయడం. ఇదైతే వచ్చి జూన్ 15వ తేదీ అంటే 75 రోజులు అయింది. ఆ 75 రోజుల్లో సెలవులు అంతా 45 రోజులేమో కలిసి ఈ 45 రోజుల్లోనే మాకు సారు కొన్ని ఏళ్ళ పరిచయాన్ని అనుభూతిని కలిగించిన అంటే ఎన్నో ఏళ్ళ నుంచి సార్ పరిచయమేమో వేరే వాళ్ళు చూస్తున్నాము. ఎన్నో సార్లు సార్ ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఏమో అన్నంత అనుభూతిని మాకు కలిగించినారు. కాబట్టి ఈ సందర్భంగా నేను సార్కు హృదయపూర్వకంగా పదవి శుభాకాంక్షలు తెలియజేస్తూ శేష జీవితం కూడా చాలా సంతోషంగా చాలా ఆనందకరంగా సంతోషంగా ఉన్నాను. అంతగా పట్టించుకోరు కానీ సార్ ఏం చేస్తారు పిల్లలు ఏమైనా దెబ్బలు తగిలించుకుంటారు వచ్చినా ఏదో రాసినా ఏ వినో సార్ 8:30కే వచ్చేవాడు. అదేవిధంగా స్కూల్లో ఏమేమి కావాలి, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఏమైనా రిపేర్లు ఉన్నాయా, స్కూల్కి ఏం కావాలి, ఆఫీస్కి ఏం కావాలి, మన స్కూల్కి అవసరమైన వస్తువులు కానీ ఏమైనా రిపేర్లు కానీ మీరు వాటర్కి ఇబ్బంది పడకుండా వాళ్ళు చేయడం అన్ని సార్ చూసుకునేవాడు. ఇల్లు ఎట్లా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారో అట్లా స్కూల్ కూడా ఇలా బాగా చూసుకునేవాడు. కావాల్సినవన్నీ కూడా అన్నీ చేసేవాడు సార్. ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి చెప్పు సార్ ఈ ఏజ్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉండేవాడు. సార్ నుంచి మేము అనుకునే వాళ్ళం సార్ ఇంత ఏజ్లో కూడా ఇంత యాక్టివ్ ఉన్నాడే, సార్ 70 వరకు చేయగలడు, అంత యాక్టివ్ ఉన్నాడు సార్. ఇంకొక 8 ఏళ్ళు కూడా సర్వీస్ చేయగలడు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రిటైర్మెంట్ అంటున్నారు కాబట్టి లేదంటే సార్ 70 ఏళ్ళ వరకు కూడా చేసేంత యాక్టివ్. సార్ చూసి నేను అనుకునేది అనమాట సార్ ఏజ్
సార్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ చేయడం కానీ ఏదైనా పరీక్షలు పెట్టడం వాటిని దిద్దడం ఏ విషయంలో అయినా కూడా సార్ ఫస్ట్ ఉండేవాడు. సార్ చేసిన తర్వాత నేను చేసేదాన్ని. నేను ఒక సార్ పైగా నెక్స్ట్ అనేది కూడా సార్ ఎలా ఉన్నాడు, అప్డేట్గా ఉన్నాడు అన్నమాట. మామూలుగా ఒక ఏదో వచ్చిన వాళ్ళు ఏదోలే అని ఉంటాడు, కానీ సార్ టెక్నాలజీ గురించి కూడా అప్డేట్ చేసుకునేది మాకన్నా ఇంకా ఫస్ట్గానే ఉంటాడు సార్. సార్ నుంచి ఇంకా కొన్ని నేర్చుకున్నాను, టెక్నికల్ విషయాలు కానీ సెల్ ఫోన్ గురించి కానీ ఏదైనా ఆన్లైన్ గురించి సార్ అంత డెడికేషన్గా అంత హార్డ్ వర్క్ చేశారు. ఏమన్నా నా ఫ్రెండ్స్ కూడా బాగా చదువుకుంటున్నాడు కదా, అందరినీ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇంకా మేడం నేను ఆయన సార్ అంటే మాకు చాలా అఫెక్షన్, చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ లాగా కాకుండా ఒక ఇంట్లో వాళ్ళలాగా ఉండేవాళ్ళు. ఇద్దరితో మాట్లాడుతూ మాకేమో ఇద్దరం కలిసి ఒక ఇల్లు అడిగినట్టు ఉండేవాళ్ళం. ఏమన్నా అర్థమైందా? వాతావరణం అనేది ఏం లేదు. లాగే అన్ని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మన సార్తో ఏర్పడింది. చాలా మంది విద్యార్థులు రాలేదు. దేవుడు సాయం చేస్తున్నాడు. ఇంత మంచి జీవితం ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని అందరినీ ఆశీర్వదించాలని ఎవరైనా గ్రామ ప్రజలు అదే ఎస్ఎంసీ సభ్యులు ఉన్నారు, చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు నాగన్న మీరు మాట్లాడతారా? రెండు మాటలు నాతో మీరంటూ పరిచయం అనేది మీరంటూ ఒక వ్యక్తి సార్ వచ్చిన వీళ్ళు మనకు పాఠశాలకు ఈ వర్క్ చేయగలుగుతారు మేడం, మన పాఠశాలకి ఏదైనా మంచి కోరుకుంటారంటే వీళ్ళు ఉన్నారు అని పరిచయం నేను అదే అంటున్నాను. మేడం వాళ్ళు 2 నెలలు అన్నారు, నాకు 2 నెలలు సరిపోయింది. ఆ 2 నెలల్లోనే నేను సార్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను. చాలా ఫాస్ట్ సార్. నేను స్కూల్లో ఆరాం ఉంటాను, కానీ సార్ అయితే ఎంత ఫాస్ట్ అంటే అనుకోలేదు అనమాట. అనేది ఒక ధైర్యంగా నేను కూర్చుండేదాన్ని ప్రశాంతంగా. అంటే అన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఏం అర్థం నాకు భయం పట్టుకుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా మమ్మల్ని ఉద్యోగాలే మేము ఉండేదాన్ని అనేసి చాలా ఎప్పుడెల్లా సార్ మేము అందుబాటులో ఉండాలా సార్ నాయన 2 మాటలు మాట్లాడారు. బస్మతి సైలెంట్ కూర్చోవాలా?
సహాయ సహకారాలు కానీ పనులు కానీ నీళ్ళ గురించి వాటర్ రిపేర్ వచ్చిందండి ప్యూరిఫికేషన్. అప్పుడు కొత్త నేనేమో వచ్చినాను, నాడు నేడు వాళ్ళేమో చేయనంటున్నారు, మాకు ఫండింగ్ లేదు, మేము గవర్నమెంట్ నుంచి లేదు, మాకు మేము చేయమంటున్నారు. రిపేర్ చేశాక నీళ్ళు గుర్తు పెట్టుకొని ట్యాంకీలో అంటే దాన్ని నేను తీసుకోవాలని ఎప్పుడు మర్చిపోయాను. చాలు నీళ్ళు లేకపోతే మళ్ళీ నీళ్ళు అంటే చిన్న పనిని కూడా చాలు ఎంతో గుర్తు పెట్టుకొని ఎంతో శ్రద్ధగా ఆ పనిని అసలు మనము మర్చిపోయింటాము. ఈ పనులకు వెళ్ళిపోయింటాము, నేను మర్చిపోయింటా, కానీ అట్లా సార్లు మర్చిపోదు. రిపేర్ చేసేదానికైతే ఎన్నిసార్లు ఫోన్ చేసి మళ్ళీ సెలవు పెట్టింటారు, తన ఆరోగ్యం బాగాలేకనో లేదంటే ఇంట్లో పనుకో అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా మేడం ఆయన ఇచ్చినాడు రిపేర్ చేసేద్దాము. అంత ఓపిక టైము అందరు కేటాయిస్తారు, అందరు వచ్చి అందరు ప్రతి ఒక్కరికి కానీ తన పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసి ఆలోచించే కొంతమంది ఉంటారు. అందులో సార్ గారు నేనైతే చూసినది సార్ చూస్తాను. ఎక్కడన్నా కానీ వాళ్ళు వాళ్ళకు వస్తాయో రావు, కరెంట్ వెళ్ళడం నీళ్ళు వల్ల కాబట్టి వాళ్ళకి ఫోన్ చేయండి వస్తాయి, నాకన్నా ఫోన్ చేయండి వస్తాయి అని అంటే అక్కడ ఉన్నా కానీ మనసంతా ఇక్కడే పెట్టి పని చేస్తాను చూడండి. దాన్ని అర్థం చెప్పాలి. నాకు అదే చాలా ఎక్కువగా నచ్చింది. అంత వరకు అంత సహనాన్ని మాకు ఇవ్వాలా, అంత చెప్పి మాకు ఇవ్వాలని మీరు ఆశీర్వదించాలి కదా. మాకు కూడా అంత నోటి మీద వెళ్ళాలి. అందరము మేము కోరుకునేది మీరు బాగా చదవాలి, మీకు అన్ని వస్తువులు మీరు ఇబ్బంది పడతారు అని కోరుకుంటున్నాం. అందుకనే ఒక్కొక్కరు కొందరు ఫాస్ట్గా చేస్తాము, కొందరు నిదానంగా చేస్తాము. లేదా నిదానంగా చేసినంత మాత్రాన ఏమి ఎక్కువ ఇబ్బంది పడదు. ఇబ్బంది పడకుండా అన్నీ బాగా చదువుకోవాలి. చెప్పిన వస్తువులు కానీ, నీళ్ళు తాగే వస్తువులు కానీ, మీరు ఆడుకునే వస్తువులు కానీ ఇవన్నీ బాగా ఉండాలా, మీరు బాగా ఉండాలని మేము కోరుకొని చేస్తాం. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో మా పాప స్కూల్లో ఉంది, బాగా చదువుకుంటుంది, బాగా ఆడుకుంటుంది, మంచి నీళ్ళు తాగుతుంది, బాగా జాగ్రత్తగా ఉంటారా లేదా? కాబట్టి మీరు 4 గంటలు ఉంటే మా దగ్గర 8 గంటలు ఉంటారు. ఇంట్లో మీ అమ్మ నాన్నతో ఎన్ని గంటలు ఉంటారు? 4 గంటలు. అంటే మిగతా గంటలు ఉంటారని కాదు, నిద్రపోతూ ఉంటారు కదా, ఇంటికి పోతారు, 2 గంటలు ఆడుకుంటారు, చదువుకుంటారు, నిద్రపోతారు, మళ్ళీ ఉదయం రెడీ అయ్యి వస్తారు. మిగతా ఎక్కువ టైము మీకంటే మీ అమ్మ వాళ్ళకంటే మా దగ్గర ఎక్కువ ఉంది. కాబట్టి మేము ఎక్కువ మీ గురించి శ్రద్ధ తీసుకోవాలి. మీ మంచి చెడ్డలైతే, మీ చదువు అయితేనేమి, మీ ఆరోగ్యం గురించి అయితేనేమి అన్నీ చెప్పాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా బాగలేదనుకో మీ ఇంట్లో చెప్పకుండా వస్తారు. అప్పుడు మేమేం చేస్తాం, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మీ పాపకి ఇది బాగలేదు, హాస్పిటల్కి కూర్చోకూడదండి అని చెప్తాం. ఎందుకు చెప్తాం? మీకు బాగుండాలా, మీ మంచి కోసం చెప్తాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు బాగా చదువుకోవాలి. మీకు వచ్చేది ఎందుకు? చదువుకోవాలి కదా, బాగా చదువుకోవాలి. మేడం వాళ్ళతో చెప్పించుకొని అమ్మనే ఏదో చేయాలి. చదువునేదే వేరేది ఏమి. ఇంకోటి ఏమంటే సోషల్ అటాచ్మెంట్ ఉండాలి. సోషల్ అటాచ్మెంట్ అంటే మనం పక్క వారితో స్నేహంగా ఉండాలి, మీ ఫ్రెండ్స్తో కావచ్చు. అటువంటిది సోషల్ అటాచ్మెంట్ అనేది మీకు మనం ఒక్కరిగా బతకలేదు. ఒక మీ ఇంట్లో మిమ్మల్ని ఒక్కరిని పెట్టేసి బయటకు వినాలనుకో అన్ని వస్తువులు, మీరేం చేస్తారు? భయపడతారా లేదా? అలాగే మనము సమాజంలో ఉన్నాం కాబట్టి సొసైటీలో అందరితో బాగా కలిసిమెలిసి ఉండాలి.
అందరితో బాగా ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలి. మన గురించి వాళ్ళ గురించి మనం శ్రద్ధ తీసుకోవాలా, మన గురించి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకోవాలంటే ఏం చేయాలా? మనకు వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ ఉంటే ఇవన్నీ సాధ్యం. కాబట్టి చదువులో కానీ ఏదైనా విషయంలో కానీ ఫ్రెండ్షిప్ అనేది అటాచ్మెంట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మనం ఒక్కరం ఎవరు ఏ మనిషి కూడా సొసైటీలో ఒక్కరైతే ఏం చేయలేదు, అందరూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందరూ చూడాలా, బాగా చదువుకోవాలా అని బాగా చదువుకుంటారు, అదే ఎక్కువ. బట్టలు అయితే మంచి మంచి కొనుక్కుంటారు, ఎందుకు కొనుక్కుంటారు? అందరిలో మనం బాగుండాలి. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్గా మీకు హెల్ప్ఫుల్గా మీకు అవసరాలకైతేనేమి ఫంక్షన్లకైతేనేమి ఏదైనా వచ్చి చేస్తున్నానో అదేవిధంగా నేను ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాను. ఏ స్కూల్ అయినా కానీ, ఈ స్కూల్లో ఉండని, ఇంకొక స్కూల్లో ఉండని, వేరే స్కూల్లో ఉండని, అందరూ వాళ్ళు కూడా నాకు అటాచ్మెంట్. ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తారు. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇప్పటికీ సెప్టెంబర్ 5 వచ్చిందంటే ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తుంటారు, మంచి మంచి మీరు మాకేం ఇవ్వాల్సిన అవసరం లే, మంచి పొజిషన్లో పోవాలి, బాగా చదువుకొని మంచి పొజిషన్లో పోవాలి. ఇప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలు ఒకరు డిఎస్పీలో ఉన్నారు, ఒకరు ఎస్పీ ఉన్నారు, తర్వాత వచ్చేసి కానిస్టేబుల్ చాలామంది ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, తర్వాత వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగాల్లో స్థిరపడినారు. అయినా కూడా మాకు ఫోన్లు చేస్తుంటారు, మమ్మల్ని గురించి అడుగుతున్నారు, మేము అడుగుతుంటాం ఏం చేస్తున్నారమ్మా, బాగున్నారు లేదా. మిమ్మల్ని గురించి అడిగేది, మీరు బాగుండాలని కోరుకునేది ఒక టీచర్ ఎక్కువ. మీ తల్లిదండ్రులు టీచర్. మీరు బాగా డెవలప్ కావాలా, మంచి అభివృద్ధిలోకి రావాలా, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అని అనుకుంటారు. దానివల్ల మేము సంతోషపడతాం. ఎప్పుడన్నా కానకి మీరు కానకి ఏం చేస్తారు, సార్ నేను ఫలానా చేస్తానని చెప్తాను, ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంతమంది పిల్లలు అని పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా చెప్తా ఉంటారు. ఇంకోటి, నేను చేసే చోట 28 సంవత్సరాలు సర్వీస్ చేసిన నా దగ్గర చదువుకున్న పిల్లలే వస్తున్నారు. అంటే మా గురించి బాగా తెలుసు కాబట్టి ఆడికి గేట్ కాడ నుంచే లోపలికి పంపించాలి. మరే సార్ వచ్చి కొడతాడు, లోపలికి పంపిస్తాను. ఎందుకు? వాళ్ళకి తెలుసు మేము ఎట్లా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏదైనా అన్నీ కూడా పట్టించుకోకుండా అదే పనిగా స్కూల్కి పంపిస్తారు. కాబట్టి ఏదైనా సరే మీరు బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని శ్రద్ధగా చదివి తెలియని విషయాలు తెలుసుకొని అందరిని అడిగి టీచర్లు కావచ్చు, మేడమ్స్ కావచ్చు, ఎవరిని అడిగినా తక్కువ. కాబట్టి బాగా చదువుకొని బాగా శ్రద్ధగా పైకి రావాలని మేము కోరుకునేది. మేడం వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను, ఏం లేదు మేడం, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చూసుకోండి, బాగా పిల్లలకి ఏదైనా అవసరమైతే వాళ్ళు చూసుకోండి, పిల్లలు దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోండి. మీరు అంటే పరిగెత్తకూడదు, పరిగెత్తి అటు ఇటు తిరుగుతుంటే మీరు ఆడ తిరుగుతుంటే మాకు సెలవు హాస్పిటల్ కొడితే మాకు భయం వచ్చంటారు. ఎందుకు భయం వచ్చేదిరా? మీరు ఆడేమైనా దెబ్బలు తగిలించుకుంటారు. క్లాస్లో ఉంటే నీట్గా ఉంటారు, భయం లేకుండా ఉంటారు. బయట తిరిగేటప్పుడు మీరు ఎట్లా జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా ఉంటే కింద పడడం అటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరు పాస్వెల్లో కానీ మామూలుగా ఆడుకునే టైంలో కానీ జాగ్రత్తగా ఆడుకోవాలి, దెబ్బలు తగిలించుకోకుండా ఆడుకోవాలి. స్టేజ్ మీద నుంచి దూకడం అటువంటిది చేయకూడదు. అన్ని సమయాలు మన ఒకే విధంగా ఉంటాం. రోజు కింద పడితే చేయి ఇరుగుతారు, ఇబ్బంది కదా. బయట తిరిగేటప్పుడు కూడా కుక్కలు అవి తిరుగుతుంటాయి, ఆ కుక్కలు టచ్ చేయడం, వాటిని కొట్టడం చేయదు. కుక్కలు కొడితే ఏం చేస్తాయి? వచ్చి కలుస్తాయి. కుక్కలు కలిసిన ఎంతమంది ఉంటారా? ఇప్పుడు 5-6 మంది కుక్కలు. ఎందుకు కలిసిందే? చాలా ఏమన్నా అంటేనే కలుస్తాయి, లేకుండా కలిసావు కదా. కాబట్టి అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నాను. మీ గురించే మాట్లాడినాడు సార్. మేడం వాళ్ళ గురించి ఇద్దరి గురించి ఏమన్నా ఒక్క మాటనే చెప్పినాడా? లేదు. అదే నేను అంటున్నది, సార్కి మీ మీద ఉన్న శ్రద్ధ ఎక్కువ అనమాట, ప్రేమ ఎక్కువ. వాళ్ళ మనవరాలను కూడా చూడండి, మీ మధ్యలోనే కూర్చోబెట్టినాడు. నేను ఆ పాపను లేసి అక్కడ కూర్చున్నామా పైన అది చేయాలి అంటే ఆ పాప కూడా మీ దగ్గర వచ్చింది. ఎవరైనా ఉంటే మామూలుగా అయితే కనుక
ఆడపోయి దూరం కూర్చుంటారు, కానీ కూర్చోలే ఆ పాపను కూడా మీ మధ్యలోనే కూర్చోబెట్టినాడు సార్. అంటే చూడండి, మిమ్మల్ని ఎందుకు చూస్తున్నాడో, తన మనవరాలను ఎందుకు చూస్తున్నాడో, మిమ్మల్ని అదే పొజిషన్లో చూస్తున్నాడు సార్. అందుకోసం ఆ ప్రేమ వల్లనే సార్ ఎక్కువ శ్రద్ధ. ఇంటికాడున్నా కానీ ఎక్కడున్నా కానీ పెద్ద సమానము స్కూల్ మీద మీ మీదనే శ్రద్ధ పోగొట్టు అంతా ఉంటుంది సార్ ప్రేమ. ఆ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలా సార్. అట్లనే మా మేడం వాళ్ళ గురించి కూడా 2 మాటలు చెప్పింటే అనుబంధం గురించి బాగుంది. నాకు మిస్ అయినానేమో లేదంటే సార్ ఇంకా బాగా చాలాసేపు ఎదురు చూస్తాను, నిజంగా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఒక ఆఫీస్లో అంటే ఒక కార్యాలయంలో ఎక్కడైనా పని చేస్తున్నామంటే అటాచ్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటుందో అది ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఇంటికంటే ఇక్కడే ఆఫీస్లోనే అంటే కార్యాలయంలో ఏదైనా పని చేస్తున్నామో అక్కడే ఎక్కువ టైం గడుపుతాం. మా ఇంట్లో మా పిల్లల కంటే కూడా మీ దగ్గరే ఎక్కువ గడుపుతాం. అందుకోసం మా పిల్లల కంటే కూడా మీ మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది మాకు. మీ మీదనే జాగ్రత్త ఆలోచన ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటాడు కదా, వద్దున దేవుడు వీళ్ళని కొట్టడం ఎందుకు, పంపించడం ఎందుకు, పాలు పిల్లలు కొడితే కింద పడతారేమో, ఇన్ని భయాలతో మేము పెద్ద సమానం మీ గురించే ఉంటుంది. అట్లాంటి పిల్లల గురించి సార్ చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు సార్ గారిని సన్మానించుకున్నాం మనం, సరేనా? మేడం అందరూ అందరూ బాగా చూసుకుంటారు మమ్మల్ని. అందరం ఒక కుటుంబంలో సభ్యుల మధ్యగా మేడం వాళ్ళు చెప్పారు. నేను అది మేడం వాళ్ళు ఏం చెప్పినా ఒక ఫ్యామిలీలో మెంబర్స్ మధ్యగా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ పని జరిగినా ఏం చేసినా మేమందరం చేసేది మీకోసమే అనేది గుర్తుపెట్టాం. బాగా మా కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అందరం ఎప్పుడు అట్లే ఉంటారు.
ఐదో తరగతిలో ఇంటికి వచ్చింది కానుక. మీరు కూడా వెళ్ళి ఇచ్చి మీరు సపరేట్ తెచ్చిన వాళ్ళు అంటే సపరేట్ తెచ్చుకోవాలి. చిన్న వాడిని ఇప్పుడు అంగన్వాడీ వర్కరు కుమారి సార్ గారిని సన్మానిస్తున్నారు విద్యాలతో. అందరూ గట్టిగా విద్యార్థులు 4వ తరగతి వాళ్ళు సపరేట్ గా వాళ్ళు సార్ గారిని సన్మానం చేస్తారు. ఒక్కొక్కరండి కలిసి అందరు రండి. కలిసి తెచ్చినారండి. సెకండ్ క్లాస్ రెండు వాళ్ళ
కలిపి కట్ట కట్టిస్తున్నారు చూడండి. చాలా బాగుంది. నాకు కూడా వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో ఆయాలు వంట చేస్తున్న పరిమళ నాగేశ్వరం మనైనా వెరీ గుడ్. మనం ఎప్పుడు వీడియో తీసుకోండి. బాగా వేసినారు. అందుకే టైం టైం చూస్తుంది. ఇదే కదా నాది ఎప్పుడు అయిపోయింది అయిపోయింది కదా. అప్పుడు ఇట్లా తమ్ములు ఎత్తుండు. నాకు మేము మామూలు అవుతాము. ఆ టెన్షన్ ఇప్పుడు సార్ గారు కేక్ కట్ చేస్తారు. మీరందరూ గట్టి క్లాస్ కొట్టాలి. ఓకేనా? నేను 2 తీస్తున్నా. వస్తాను. కూర్చోండి.
అందరికీ కేక్ పంచుతాము.